హాయ్ అండి అందరికీ. మా గార్డెన్‌లో వచ్చిన బచ్చల కూరతో పప్పు చేద్దామా? పప్పా అనుకుంటున్నారా? ఇది నా సిగ్నేచర్ డిష్ అండి. ఈ పప్పుని ఇన్‌స్టా పాట్‌లో గానీ, ప్రెషర్ కుక్కర్‌లో గానీ చేసుకోవచ్చు. ముందుగా కందిపప్పుని 4 అవర్స్ పాటు నానబెట్టుకుని 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిలుకలు, టమాటోలు, కొద్దిగా ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది. రుచికి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. నేనైతే ఇన్‌స్టా పాట్‌లో చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్ మోడ్లో 12 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. పప్పు మంచిగా ఉడికింది. సాటేలో పెట్టి మరికొంతసేపు ఉడికించుకోవాలి. తాలింపు పెట్టుకుందామా? ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి చిలికలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసుకుని కొద్దిగా వేయించుకొని మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసము, లాస్ట్లో కొత్తిమీర, నెయ్యి అండి. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్ పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి.